హిడింబి భీముని చూసి మోహించింది. స్త్రీ రూపంలో నీలా అందగాడిని ఎప్పుడూ చూడలేదు. నన్ను వివాహమాడి ఈ అడవి నుండి వెళ్ళిపోదాం. అలా చేస్తే నా అన్న హిడింబాసురుడు మీకు హాని చేయడు అంది. దానికి భీముడు, వీరు నా తల్లి అన్నదమ్ములు. వీరిని వదిలి ఎలా వెళ్తాను అన్నాడు. హిడింబి వారందరినీ లేపి తీసుకెళ్దామని చెప్పినా భీముడు తిరస్కరించాడు. ఇంతలో హిడింబాసురుడు అక్కడికి చేరాడు. తన చెల్లెలు భీముని వెనుక దాక్కోవడం చూసి మరింత కోపంతో భీమునిపై దాడి చేశాడు. భీముడు కూడా సవాల్ స్వీకరించి యుద్ధానికి దిగాడు. రాక్షసుడితో భీకర పోరాటం మొదలైంది. ఆ శబ్దానికి పాండవులు మరియు కుంతి లేచారు. హిడింబి కుంతికి, అత్తయ్యా భయపడకండి. మీ కుమారుడు 5 నిమిషాలు తట్టుకున్నా సరిపోతుంది. ఖచ్చితంగా గెలుస్తాడు అంది. అర్జునుడు, భీమాయిది రాక్షసులకు అనుకూలమైన సమయం. ఆలస్యం చేయకు, వెంటనే సంహరించు అన్నాడు. వెంటనే భీముడు హిడింబాసురుని ఎత్తుకొని గిరగిరా తిప్పి నేలమీద పడేసి చంపేశాడు.